పొదరిల్లు టుడే February 20 ఎపిసోడ్. మహాలక్ష్మికి ప్రతాప్ అల్టిమేటం. సర్టిఫికేట్లు కావాలంటే చెప్పింది చేయాల్సిందే. గేటు బయటే కన్నా. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మొత్తానికి మహాలక్ష్మిని పుట్టింటికి వచ్చేలా చేస్తుంది లలిత. దీనికోసం హారికని వాడుకుంటారు. అయితే వదిన మాటల్ని పూర్తిగా నమ్మేసిన మహా సర్టిఫికేట్లు ఇస్తారన్న ఆశతో తన పుట్టింటికి వెళ్తుంది. చక్రిని తీసుకుని రావద్దని ఒంటరిగా రావాలని కూడా హారిక చేత చెప్పిస్తారు. అయితే చక్రి మాధకి డౌట్ రావడంతో కన్నాని తోడించి పంపిస్తారు. మరి అక్కడ ఏం జరుగుతుందో, ప్రతాప్ ఆది ఎలా రియాక్ట్ అయ్యారనేదే చూద్దాం. మాధవ గాయత్రిని ఒక చిన్న హెల్ప్ అడుగుతాడు. నాకు ఒక చిన్న మాట సాయం చేస్తావా గాయత్రి? మేము ఎంత బాగా చూసుకున్నా కూడా మహాకి కూడా మాకు చెప్పుకోలేని కొన్ని అవసరాలు ఉంటాయి కదా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి తనతో కాస్త మాట్లాడుతూ ఉండు అంటూ మాధవ్ అడుగుతాడు. దీనికి గాయత్రి కూడా ఒప్పుకుంటుంది. అయ్యో, సలహా అడుగుతావేంటి బావా? నువ్వు ఆర్డర్ వేయాలి. అయినా తోటి కోడల కోసం ఆ మాత్రం తోడుండలేనా? నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు అంటుంది. మరోవైపు హారిక దగ్గరికి వెళ్ళి లలిత ఒక మాట చెప్తుంది. అమ్మ హారిక, ఎలాగైనా మహాని ఇక్కడికి తీసుకురావాలి. తన తప్పు అది తెలుసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఎలాగైనా దాన్ని ఇంటికి వచ్చేలా చేయాలి. ఫోన్ చేసి రమ్మని చెప్పు అంటుంది లలిత. అయ్యో, నేను ఎలా ఫోన్ చేస్తా అత్తయ్య? ఈ విషయం మీ అబ్బాయికి తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవ చేస్తారని అంటుంది. అవన్నీ వదిలేయి, నేను ఆ సంగతి చూసుకుంటా. మీ మావయ్యని కూడా ఒప్పిస్తా. ముందు నువ్వు మహాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని అంటుంది లలిత. మహా సర్టిఫికెట్లు కావాలని అడిగింది కదా, అవి ఇస్తాం, ఇంటికి రమ్మని చెప్పు అంటుంది లలిత. దీంతో హారిక మహాకి ఫోన్ చేసి స్పీకర్లో మాట్లాడుతుంది. మహా, నువ్వు సర్టిఫికెట్లు కావాలని అడిగావు కదా, అవి దొరికాయి అంటుంది. సరే వదిన, నేను అడ్రస్ పెట్టా, కొరియర్ చేయి అంటుంది మహా. కొరియర్ వద్దు మహా, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కదా, మిస్ అయితే ప్రాబ్లం. పైగా నేను కూడా బయటకు వచ్చి కొరియర్ చేసే పరిస్థితి లేదు. నువ్వు ఒక పని చెయ్యి, యాదగిరి గుట్టకి రా. వచ్చేటప్పుడు చక్రిని కూడా తీసుకురాకు, ఒంటరిగా రా, ఎందుకంటే చక్రిని చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది అంటుంది హారిక. దీంతో వదిన ఈరోజే వస్తానని మహా చెప్తుంది. మా వదిన ఫోన్ చేసింది, ఇలా సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పిందని చక్రి మాధవ్కి చెప్తుంది మహా. అయితే ఈ మాట వినగానే చక్రికి అనుమానం వస్తుంది. వాళ్ళే ఫోన్ చేసి ఇలా రమ్మంటున్నారంటే ఇందులో ఏదో మతలబ్ ఉందని అనుకుంటాడు. సరేనండి, అలా అయితే కొరియర్ చేయమనండి, లేదంటే నేను కారు తీసుకొస్తాం, మనం ఇద్దరం వెళ్ళొద్దాం అంటాడు. లేదు, మీరు రావద్దు, మళ్ళీ మిమ్మల్ని చూస్తే గొడవ పడతారు, నేను వెళ్ళి వచ్చేస్తా కదా అంటుంది మహా. అయితే దీనికి మాధవ్ కూడా ఒప్పుకోడు. వద్దమ్మా, నేను అలా ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఒక పని చెయ్యి, ఇదిగో కన్నాని తోడుగా తీసుకెళ్ళమని మాధవ్ సలహా ఇస్తాడు. ఇంతో సరే పెద్ది అంటుంది మహా. మరోవైపు మహా వస్తుందన్న విషయం ప్రతాప్ ఆదిలకు చెప్తుంది లలిత. ఈ మాట వినగానే అది ఫైర్ అవుతాడు. అసలు దాన్ని మళ్ళీ మీరు ఎందుకు పిలుస్తున్నారని అడుగుతాడు. రే, నువ్వు కొంచెం ఆగుతావా? అది ఎక్కడ ఎలా ఉంటుందో, వాళ్ళు దాన్ని ఏం చేస్తారని నాకు చాలా బెంగగా ఉంది. అది ఉద్యోగం చేయాలనుకుంటుంది అంటే తన తప్పు తెలుసుకుందనే కదా, కనుక దాన్ని ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనసు మారుద్దాం, దానికి రెండో పెళ్లి చేస్తానంటే నేను ఏమైనా వద్దన్నానా అంటుంది లలిత. అయ్యో అత్తయ్య, మహాకి చట్టబద్ధంగా పెళ్ళయింది, మీరేంటి రెండో పెళ్లి అంటున్నారని హారిక అడుగుతుంది. మహా కన్నా బయలుదేరడానికి రెడీ అవుతారు. ఇంతలో చక్రి మరోసారి మహాని రిక్వెస్ట్ చేస్తాడు. ఏవండి, మరొక్కసారి ఆలోచించండి. ఇంత సడన్గా సర్టిఫికెట్లు ఇస్తామని రమ్మన్నారంటే మీ మనసు మార్చి అక్కడే ఉంచడానికి ఏమో అనిపిస్తుంది అంటాడు. మీకు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మా వదిన కాకుండా వేరే ఎవరు ఫోన్ చేసినా నేను అనుమానించేదాన్ని. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని మహా అంటుంది. కానీ చక్రి మనసులో మాత్రం చాలా అలజడిగా ఉంటుంది. మహా కన్నా ఇద్దరు ఆటలో యాదగిరి గుట్టకు బయలుదేరుతారు. వెళ్ళే దారిలో కన్నాకి ఒక రిక్వెస్ట్ చేస్తుంది మహా. ప్రేమ, వాళ్ళు నా పైన చాలా కోపంగా ఉన్నారు, నాతోనే ఎలా మాట్లాడతారో తెలీదు, కనుక నేను కూడా ఏమైనా అంటే పట్టించుకోకు. నాకు తెలిసి నిన్ను మా ఇంట్లో కూడా పిలవలేకపోవచ్చు అంటుంది. అయ్యో వదిన, అదేం పట్టించుకోకండి, ముందు మీ సర్టిఫికెట్లు తీసుకునేది చాలు, నాకు వద్దు అంటాడు. సరే, మా ఊర్లో మంచి రెస్టారెంట్ ఉంది, సర్టిఫికెట్లు తీసుకున్నాక అక్కడ నీకు మంచి ఫుడ్ తినిపిస్తా అంటుంది మహా.